హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారిని మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చి వివో తరపున ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మీద ప్రైస్ రెండు లీకేజ్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా కూడా క్లారిటీగా తెలుసుకుందాం వీడియోలో అనేది. వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది. అయితే వీడియోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్న మాత్రం ఎక్కడ మనకు చేంజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఓన్లీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. అలాగే మనకు ఫ్రేమ్ చుట్టూ ఫ్రేమ్ కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. ఫ్రంట్ చూడడానికి అయితే లుక్ అయితే కొంచెం డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ ఇచ్చి మనకు కొంచెం చూడడానికి కూడా కొంచెం డీసెంట్ గా లభిస్తుంది. కాబట్టి దాన్ని డిజైన్ పిక్చర్ అనేది కూడా ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే పెట్టండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే ఆ మొబైల్ ఏందో తెలుసుకుందాం. మొబైల్ వచ్చి మనకి వివో తరఫున చూసుకుంటే వివో 4 అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ మొబైల్ వచ్చి మనకి వివో T3X మీకు తెలిసిందే. కాకపోతే దాని అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. వివో T4X మొబైల్. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం జూన్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ లీకేజ్ అని వాటిని అయితే షేర్ చేసుకుందాం మనం. అయితే మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుందాం ఫ్రెండ్స్. ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమండ్ వచ్చి మనకి 7300 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి కొంచెం గేమింగ్ లో కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ వచ్చి మనకి. ఎందుకంటే మనకి ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమండ్ సెట్ వచ్చి మనకి 7300 ప్రాసెసర్ కాబట్టి కొంచెం గేమింగ్ ఇంప్రూవ్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు 4 nm లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ వచ్చి మనకి ఓవరాల్ గా పబ్జి గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా బెస్ట్ గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు ఒక డీసెంట్ బడ్జెట్ లో మీకు బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఓవరాల్ గా మనకు హెవీ గేమింగ్ మొబైల్ అయితే కాదు. ఇది ఓన్లీ నార్మల్ బేసిక్ గేమింగ్ అయితే ఎవరైతే ఆడతారో వాళ్ళకైతే ఇది కొంచెం వర్తబుల్ గా అయితే సూట్ అవుతుంది. ఎవరైతే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళకు, అలాగే డైలీ జనరల్ యూజింగ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకైతే చాలా బెటర్ గా సూట్ అవుతుంది ప్రాసెసర్ అయితే. నన్ను అడిగితే మాత్రం ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ప్రాసెసర్ విషయం పక్కా పెడితే మనకి డిస్ప్లే వస్తే మాత్రం డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే లభిస్తుంది. వచ్చి 120 రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మనకు 1000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. విత్ హెచ్‌డి10+ సపోర్ట్ కూడా లేదు. కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్ప్లేలో చూసుకున్న మనం అన్ని మైనస్ పాయింట్స్ అయితే లభిస్తున్నాయి. నాకైతే డిస్ప్లే అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే కలర్ వైజ్ గా చూసుకున్నా కూడా డిస్ప్లే వచ్చి మనకి 16 మిలియన్ అయితే కలర్స్ అయితే లభిస్తున్నాయి. 1 మిలియన్ కలర్స్ కూడా కాదు మనకు. కాబట్టి డిస్ప్లే చూసుకున్నంత వర్తబుల్ అయితే నేను అనుకోలేదు. ఓవరాల్ గా నాకు ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే డిస్ప్లే కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ గా ఉండు. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్ప్లేలో కొంచెం మైనస్ పాయింట్ అయితే ఉంది. ఇది ఒకటైతే నోటీస్ చేయండి మీరు. ఎవరైతే కొంచెం బెటర్ డిస్ప్లే కావాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. మీ మనీ అయితే వృధా చేసుకోకండి. డిస్ప్లే పరంగా చూసుకున్న మాత్రం వర్తబుల్ డిస్ప్లే అయితే కాదు. అలాగే మనకి కెమెరా డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే మాత్రం కెమెరా డిపార్ట్మెంట్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లభిస్తుంది. రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ వచ్చి మనకు ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 4K అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా దగ్గర కూడా మనం చూసుకుంటే మాత్రం, ఎందుకంటే మనకి ఇందులో చూసుకుంటే మాత్రం 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే చాలా బెటర్ గా ఉండు. కాకపోతే ఇందులో ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ ఇచ్చారు. స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా లేదు. కాబట్టి మనకి కెమెరా దగ్గర చూసుకుంటే మైనస్ పాయింట్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర చూసుకుంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నా కూడా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కూడా నాకైతే నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్న మాత్రం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. కాబట్టి ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి నాకైతే కెమెరాస్ అయితే వర్తబుల్ అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే మాకు ఇందులో నాకు నచ్చని విషయాలు ఏంటంటే కెమెరా విత్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకు. గేమింగ్ అయితే అంత బెటర్ గా ఆడుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు డిస్ప్లే విత్ కెమెరాస్ అయితే రెండు నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఎవరైతే హెవీగా ఆడే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా వర్తబుల్ గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ అనేది. ఎందుకంటే మనకి 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 44 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం. ఎందుకంటే మనకి 6500 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదని మనకు 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదని ఒక 1 అవర్ నుంచి ఒక 1 అవర్ 20 మినిట్స్ వరకు అయితే 100% ఛార్జింగ్ ఎక్కడానికి టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి 100% ఒకసారి 100% ఛార్జింగ్ ఎక్కితే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం 1 నుంచి 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాబట్టి నాకు బ్యాటరీ బ్యాకప్ దగ్గర కొంచెం బెటర్ అనిపించింది. ఓవరాల్ గా బ్యాటరీ మీద ఒపీనియన్ అయితే నాకైతే ఇలా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీకు ఏ ఒపీనియన్ అయితే ఉందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకు మరిన్ని విషయాలు తెలిసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్ గా ఉంది అనుకుంటే మాత్రం
తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ర్యామ్ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ 6 జీబీ ర్యామ్ లభిస్తుంది. అలాగే వర్చువల్ ర్యామ్ కూడా మనకి 6 జీబీ లభిస్తుంది. కాబట్టి ఓవరాల్‌గా మనకు 12 జీబీ ర్యామ్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 128 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే దీని కెపాసిటీ చూసుకుంటే మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 2.2 లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ చూసుకున్నా కూడా మనకి ఎల్పీడీఆర్ 4X ర్యామ్ లభిస్తుంది. అలాగే మనకి 100 విషయంగా 15 లభిస్తుంది. అలాగే మనకు ఔట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మాత్రం 15 లభిస్తుంది కాబట్టి అలాగే దీంతో మనకు ఓఎస్ కూడా మనకి వన్ టచ్ ఓఎస్ 15 లభిస్తుంది. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. అంటే ఇప్పటివరకు నాకు లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేబీ మొబైల్ లాంచ్ అయ్యే వరకు ఏమైనా స్పెసిఫికేషన్ చేంజ్ అయితే మాత్రం మరొక వీడియోని తప్పకుండా తీస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే నా లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ మీద అయితే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ స్పెసిఫికేషన్ తో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను కాబట్టి నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీటి స్పెసిఫికేషన్ అయితే విన్నారు కదా. అలాగే ఇంకా మరిన్ని స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ఇందులో స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్, అలాగే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అలాగే బ్లూటూత్ ఉంది. అలాగే మనకు వైఫై ఉంది. కాకపోతే ఎన్ఎఫ్సి అయితే లేదు ఇందులో. ఒకరైతే గుర్తుపెట్టుకోండి. ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకు IP64 రేటింగ్ ఉంది. ఫుల్లీ వాటర్ అండ్ డస్ట్ వాటర్ అయితే కాదు. మనకు ఓన్లీ ప్లాస్టిక్ వాటర్ అయితే లభిస్తున్నాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. వీటి ప్రైస్ విషయానికి వస్తే మనకు ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదని ఒక 15,000 లో లాంచ్ చేసే అవకాశం ఉంది. మొబైల్ బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం 6 జీబీ ర్యామ్ 128 వేరియంట్ వచ్చి మనకి ఒక 15,000 లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ 15,000 లో ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నన్ను అడిగితే మాత్రం ఎవరైతే కొంచెం బెటర్ ప్రాసెసర్ కావాలి, బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం బెస్ట్ అండ్ హెవీగా గేమింగ్ మొబైల్ ఆడుకునే వాళ్ళు కాదు. ఓన్లీ డీసెంట్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే కొంచెం గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. కాకపోతే మీరు ఒకటి నోటీస్ చేయాలి, గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇందులో డిస్ప్లే అయితే కొంచెం బెటర్ గా ఉండదు. అలాగే విత్ మనకు కెమెరా కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది. కాకపోతే ఈ రెండు మీరు తట్టుకోగలుగుతాం అని అనుకుంటే మాత్రం డిస్ప్లే నాకు బెటర్ గా ఉండకుండా నాకు పర్వాలేదు. కొంచెం గేమింగ్ అయితే ఆడుకోవాలి. అలాగే మనకి కెమెరా అంత దృష్టి పెట్టలేము అనుకుంటే మాత్రం తప్పకుండా దీన్ని అయితే లుక్ అయితే అండి. ఎవరికైతే నాకు అన్ని ఫీచర్స్ బెటర్ గా ఉండాలనుకుంటే మాత్రం దీని జోలికైతే అస్సలు పోకండి. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. మీకు ఈ వీడియోలో కొంచెం క్లారిటీ వచ్చింది నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై. మరొక కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.